అంటే అక్కడికెళ్ళిన తర్వాత ఫుడ్ అరేంజ్‌మెంట్స్ ఏ విధంగా ఉంటాయి భరత్ గారు? యెస్ అమ్మ. ఇందులో కైలాష్ మానసరోవర్ యాత్ర సంబంధించి ముఖ్యంగా ఆరోగ్య సమస్యల్లో యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఇవన్నీ ఎంత ముఖ్యమో, హ్మ్. అట్ ది సేమ్ టైమ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్‌లో, ఫుడ్ డైట్‌లో కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. హ్మ్. ఎలా అంటే మన బాడీస్ అన్ని కార్బోహైడ్రేట్ బాడీస్. మనం రైస్ పదార్థాలన్నీ తిని మన యొక్క కార్బోహైడ్రేట్స్ వల్ల మన యొక్క బాడీలో వీక్‌నెస్ తప్ప స్ట్రెంత్ ఉండదు. కైలాష్‌కి వెళ్ళాలి అనంటే హై ఆల్టిట్యూడ్‌ని మనం అధిగమించాలంటే, హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ నుంచి మనం బయటపడాలి అనంటే, ఖచ్చితంగా మనకు ప్రోటీన్ ఫుడ్ అవసరం. హ్మ్. సో, ముందుగానే మన బాడీలో మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, కైలాష్ యాత్రకి వెళ్ళిన తర్వాత కూడా మాక్సిమం కార్బోహైడ్రేట్స్ తగ్గించి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇచ్చుకుంటూ, అందులోనే మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఔట్ కైలాష్ యాత్రలో యాహ్! ఎక్కడ మిస్ కాకుండా ఉండేలాగా చూస్తూ, అన్‌లిమిటెడ్ ఫుడ్‌లో పాటు వీళ్ళకి జ్యూసెస్, సూప్స్ క్లైమేట్‌కి ఇస్తున్న తగ్గట్టు. ఇస్తూ హ్మ్. రావాల్సొస్తది.